హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ 143. సో గాయ్స్, ఇవాళ మేము మంచి లొకేషన్కి వచ్చామండి. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? పార్వతీపురం డిస్టిక్, మన్యం జిల్లా, అటుపల్లి డ్యామ్కి వచ్చాము. సో చాలా బాగుంటుందండి. మనకైతే ప్లేస్, ఈ ఏరియా అనేది చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉంటుంది. సో మనం అయితే కొంచెం పైకి వెళ్దాం. మనకి లొకేషన్ చాలా ఆ పిల్లలైతే పార్క్ అని కానీ ఎక్కడైనా ఆడుకుంటారండి. ఇంకా ఏ పార్కులు కూడా విడిచిపెట్టరు, అసలు ఈ పార్కులు కూడా వదలట్లేదు. చాలా ఎడ్జెడ్గా ఫీల్ అవుతుందండి. మా పిల్లలు ఆడతాను, వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోవాలి. ఇంకా ఆడతాను నేను కూడా. చాలా రోజులు ఏం లేదు, చిన్నప్పుడు మాత్రం ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆడుతున్నట్టు చాలా హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ చూడండి, మమ్మీ ఎలా ఊరుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఉయ్యాలి ఎవరికైనా ఇష్టం ఉండదు. చాలా మందికి, పెద్దల నుంచి చిన్న పిల్లలకి కూడా ఉయ్యాలండి. వావ్, పార్కులు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మనకి తెలిసింది ఇది కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎవరు చిల్డ్రన్స్ ఎవరేం కనిపించట్లేదండి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా అంత ఎక్కువ ఏం కనిపించట్లేదు. మేమైతే మా పిల్లలు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆడుతున్నాం. దీక్ష ఏం చేస్తున్నాయి? మా బాబు ఎప్పుడు ఇసుకలోనే, ఎప్పుడు మట్టిలోనే ఆడ. ఆ బీచ్లో అలానే ఆడతాడు, బయట ఉన్న ఇసుకలో కూడా ఇలాగ ఆడతాడు. బాయ్ చెప్పు దీక్ష. హాయ్ కాదు, హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్. వావ్, ఇంకా ఏంటండి ఇది? వావ్, చిన్నపిల్లలకైతే ఇది బెస్ట్ అండి. ఎందుకంటే ఆర్మీ ట్రైనింగ్ లా చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా హ్యాపీగానే ఉంటుంది. చాలా మంది స్టెప్స్ ఇక్కడ నేనైతే ఎక్కడండి చూపిస్తున్నా మామూలుగానే. గైస్, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది మీకు. మనకి ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది, కుక్క కూడా పక్కనే ఉంది. మన భైరవ అని కూడా అంటారు. సో ట్రైబల్స్ అనేది మనకి తెలిసిందే. అడవికి వెళ్ళేటప్పుడు కుక్కను కూడా వెంటాడి అదే తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది బెనిఫిట్ అండి. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ఏ జంతువులు కూడా వచ్చినా కూడా మనల్ని ఇది బాగానే మనకి అన్ని సపోర్ట్ చేస్తాయి. సో పర్లేదు, మనకు ఆ సింహమే ఇది అనుకోవచ్చు. వావ్, చూడండి, మనకి తెలిసిందేనండి పల్లెటూరులో ఎలా ఉంటుందో ఆ పల్లెటూరు వైబ్ అయితే మనకి చూపించారు ఇక్కడ. వావ్, చాలా బాగుంది. చూడండి, మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ బొమ్మ. మనకి తెలిసింది శిల్పం అయితే మీకు ఆల్రెడీ తెలిసిపో ఉంటుంది. ఆగలి చూడగానే మనకి తెలిసిన తక్కువ గుర్తు వచ్చేస్తుంది. ఎక్కడ అనుకుంటున్నాం, మన పొలంకి వెళ్తారండి. సో మనకి అందరికీ తెలిసిందే. భార్యాభర్త ఇద్దరు కలిసి కూడా పొలంకి వెళ్తున్నారు. ఆ బొమ్మ మాత్రం ఇక్కడైతే చెక్కారు, చాలా బాగుంది. పార్కులు అయితే పర్లేదండి. చాలా బోర్డు అయితే మనకి పెట్టారండి, పార్కులో బొమ్మలు తాకరాదు, పాడైపోయే ప్రమాదం కలదు. సో మనకైతే లోపలికి వెళ్ళడానికి టచ్ చేసే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే తీగలన్నీ చుట్టేశారు. మనమైతే జస్ట్ మామూలుగా బయట నుండి చూడొచ్చు. మనకి తెలిసిందే చిల్డ్రన్స్ పిల్లలు స్కూల్కి స్టెప్స్ 1 స్టెప్స్ ఈ విధంగా ఇలా కూడా చాలా బాగా కనిపిస్తుంది. స్కూల్కి వెళ్తారు కదండి, ఆ బొమ్మ అయితే పెట్టారు. వావ్, చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే నాకు అన్ని కామెంట్ చేయండి, ఎక్కడ ఉంది మీకు చూపిస్తాను. సో ఇంకా లోపలికి అలా వెళ్దాం. చూడండి, మనకైతే ఇంకా మొక్కలు కానీ చెట్లు కానీ చాలా బాగా కనిపిస్తుంది. మొక్కలు ఇంకా చూడండి, మనకి తెలిసింది ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదు, కానీ చాలా ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఎందుకంటే క్రిస్మస్కి అయితే యూజ్ చేస్తారు నాకు తెలిసి. చూడండి, వావ్, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా లోపలికి వెళ్దాం. మీకు అక్కడ కనిపిస్తుంది, చూసారా, ఉప్పులా కనిపిస్తుంది. మనకు అటు అయితే డామ్ ఉందండి, డామ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు డామ్ పైకి వెళ్దాం. ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను మీకు పైకి. ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తాను. చూసాక మనం అనేది పైకి వెళ్దాం. డస్ట్బిన్ చూసారా, ఫిష్ మోడల్లో పెట్టారు, డాల్ఫిన్. ఇదేం డస్ట్బిన్ అండి, ఈ విధంగా పెట్టారు, చాలా బాగుంది. చూడండి ఇటు ఇంకా. వావ్, చుట్టూ అయితే చెక్క మోడల్లోనే పెట్టేశారు. చెక్క మోడల్లో పెట్టారు, చాలా బాగుంది. అలా ప్రశాంతంగా ఏదో అలా కూర్చుంటే అదో ఫీలింగ్ అండి ఎవరికైనా, అంతే కదండి. ఎందుకంటే సాయంత్రం పూట అలా పార్క్ వచ్చి అలా కూర్చుంటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా అంత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది
వీడియో కాదు మనకి చూడండి. ఇక్కడైతే బాగా ఇదైతే గిరి కళా వేదిక అంటండి. మనకైతే ఇక్కడ ఏం పార్టీలు ఏం జరిగినా కూడా ఇక్కడైతే నేను పార్టీ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. వేదిక అయితే ఈ వేదిక ఏం సంబంధించింది అనుకుంటున్నారండి? ఏం కాదండి, మనం అయితే దీనికి అన్ని విధాలకు కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఏదైనా డ్యాన్సింగ్ కానీ లేకపోతే ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినా హ్యాపీగా ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏదైనా చిల్డ్రన్స్ పార్క్ వచ్చేటప్పుడు కూడా ఏదో సమ్ పార్టీస్ అయినా బర్త్డే పార్టీస్ అయినా అన్నీ కూడా ఇక్కడైతే చాలా బాగుంటుందండి. నాకైతే మనకైతే ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఉంటుంది మనకి. సో చూడండి, ఎక్కడ చూసినా కూడా గ్రీన్ కలర్లో బాగుంది. నాకైతే వే చాలా బాగుంది. మనకి 4 స్టెప్స్ కూడా అన్నీ ఇచ్చారు. ఇటువైపు ఒక వే ఉంటుంది, అటు ఎంట్రన్స్ వే ఉంటుంది. మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే అటువైపు అయితే మనకి ఇది పిల్లలు ఆడుకునేదండి. లోపల వెళ్ళి ఆడుకోవచ్చు. ఇది ఏం బొమ్మ నేను చూడాలి. మీకు వెంటనే గుర్తొచ్చిందండి బొమ్మ చూడగానే. పైన నెమ్మల పింఛం ఉంది, ఇంకా పూసలో దండలు ఇవన్నీ ఉన్నాయంటే ట్రైబల్కి సంబంధించిందే అని మీరు అనుకోవచ్చు. బొమ్మ గురించి అయితే నాకు అంతా ఏం తెలియదండి. మామూలుగానే డ్రెస్ నాకైతే అంత ఐడియా ఏం లేదండి. నేను డ్రెస్ చూస్తే మాత్రం ట్రైబల్కి సంబంధించింది అనుకుంటున్నాను. సో మీకు దీని గురించి అయితే నాకేం తెలీదు. మీకు తెలిసినట్టు నాకు చెప్పండి. ఓకే, చూద్దాం. హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదండి. నాకు తెలిసి ఇదైతే ఫోటోషూట్గా అనుకుంటాను. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బాగుంది, చాలా బాగా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా గ్రీన్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. చిన్న పార్క్ కూడా అయినా కూడా చాలా బాగుంది. మనకైతే ఎక్కడ చూసినా కుర్చీలు అయితే ఇటువంటివి ఉన్నాయండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. అక్కడ ఏముందని చెప్పాం కదా ఇందాక, డ్యామ్ ఉందని. సో డ్యామ్ ఎంత పెద్దదో అనేది పైకి వెళ్తేనే మనకి తెలుస్తుంది. సో నేనైతే మెట్లు ఎక్కుతున్నా. చాలా కష్టంగా తప్పదు. చూడండి, లొకేషన్స్ అలా ఉన్నాయి. ఇంకా స్టెప్స్ ఎక్కాలి. ఓకే, ఇంకా చూద్దాం అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికైతే పైకి వెళ్ళాను. వావ్, చాలా బాగా కనిపిస్తుందండి. గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా. పార్వతీపురం మన్యం అని కొట్టగానే తోటపల్లి డ్యామ్ గురించి అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇది నాగవల్ రివర్ మీద అయితే నిర్మించారు. అదే తోటపల్లి డ్యామ్ అయితే ఉంది. మనమైతే జస్ట్ ఇప్పుడే పైకి వచ్చామండి. సో మనకి డ్యామ్ ఈ విధంగా ఉంది చూడండి. తోటపల్లి డ్యామ్, ఈ డ్యామ్ అనేది. వావ్, సన్సెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో అడ్జస్ట్మెంట్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఏమున్నాయంటే లోపలికి నేను చూపిస్తున్నా. మీకు ఒకటి చూపించాలి. చూడండి, బోట్ కనిపిస్తుంది కదండి, చూపిస్తా. మనకి అక్కడ కనిపిస్తున్నాయి బోట్స్ అండి. అవంతా 2 బోట్లు ఉన్నాయి. సో మనమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, క్లియర్గా చూపిస్తాం మీకు. మనకైతే ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి. సో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన తర్వాత పిక్నిక్ ఈ విధంగా వచ్చినా కూడా నేనైతే ట్రిప్ అలా తీసుకెళ్తారు అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఎవరూ లేరు చూడండి అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను ఎప్పుడూ రాలేదు కూడా. చాలా బాగుంది. ఇక్కడ మెట్లు కనిపిస్తుంది, చూద్దాం. లాక్ చేసి కూడా ఉంది. సో గాయ్స్, ఇదైతే మనకి క్లోజ్ చేసి ఉంది. లోపలికి నాట్ అలౌడ్ అనుకుంటాను. సో ఈ విధంగా అయితే మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. క్లోజ్ చేసి ఉందంటే నాకు తెలిసి ఇదైతే పాడైపోయింది అనుకుంటున్నా, అందుకే దాన్ని క్లోజ్ చేస్తారు. మనకు అక్కడ కనిపిస్తుందండి. నాకు తెలిసి అయితే అవంతా పని చేయట్లేదు, పోయాయి అనుకుంటున్నాను. సో అదైతే సైడ్కి పెట్టేశారు. చూడండి, 2 షిప్స్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న పడవ ఒకటి కనిపిస్తుంది మనకి ఈ విధంగా. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదైతే మనకి ఎంట్రన్స్ అలా వెళ్ళాలి కిందకి దిగడానికి. సో మనకైతే మొత్తం చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం వాటరేనండి. మొత్తం ఇవంతా డ్యామే, తోటపల్లి డ్యామ్ అంటారు. అయితే ఇక్కడికి వస్తుంటారండి, ఏదైనా లవర్స్ కానివ్వండి, ఫ్యామిలీతో పిక్నిక్ కానివ్వండి, చాలామంది ఇక్కడికి వస్తుంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఈ బోట్లు అనేది తీయకపోవడం వల్ల మ్యాక్సిమం ఎవరూ లేరనుకుంటున్నాను. తీసినట్టయితే ఖచ్చితంగా ఉండొచ్చు మరి వీళ్ళంతా అయితే. బోర్డు కూడా పెట్టినట్టున్నారు చూడండి. ఏంటిది ఎలా ఉంది పడేశారు. నేనైతే ఇందాక పార్క్ చూపించాను కదండి, అక్కడ అదేనంటే పార్క్ కనిపిస్తుంది. సో నేను మెట్లు అది
ఇక్కడైతే చాలా పెద్ద ప్లేస్ ఉందండి, వెహికల్స్ కూడా పైకి వస్తాయి. నేనైతే ప్రజెంట్ కిందకి వెళ్ళిపోతున్నాను. చూద్దాం అలా కిందకి వెళ్ళి. ఇందాక నేను మీకు ఎంట్రన్స్ ఈ విధంగా చూపించలేదు. సో ఈ విధంగా అయితే ఎంట్రన్స్ ఉంటుందండి. మనకి ఇది ఐటీడీఏ పార్క్ అనమాట. సో ఏంటిది ఇక్కడ వాటర్, మనకి డ్యామ్ నుండి వచ్చే మనకి కాలువలు అంటారు కదండి, వాటర్ ఫ్లో అవుతాయి. సో అది అయితే నాగవల్లి కుడి కాలువ అంటారు. ఆ విధంగా అయితే మనకి ఎంట్రన్స్ కనిపించింది. నేనైతే మీకు ముందు చూపించలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళాక వీడియో తీస్తాను అంతే. చూడండి ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది ఐటీడీఏ పార్క్. మేము వెళ్ళే దారిలో ఇంకా అక్కడ కనిపించిందండి, ఇదంతా డ్యామ్, అదే తోటపల్లి డ్యామ్ సంబంధించిందే. సో అంతా ఒకప్పుడు వే అనేది ఇటు నుంచి అటు బ్రిడ్జి ఉండేదండి, అయితే మొత్తం కూలిపోయింది. చూపిస్తున్నారు అలాగా. చూడండి ఏముందో లోపలికి వెళ్ళి చూసిన వాటర్. ఇదంతా వర్షాకాలం అయితే ఇవంతా ఎక్కువ నీళ్ళు నిండిపోతాయండి. మేబీ ఎండాకాలం కదండి, నీళ్ళు అనేది ఎక్కువ ఏం లేదు. మనకు అక్కడ రిజర్వాయర్ కనిపిస్తుంది, చూపిస్తా. అదే మనకు కనిపిస్తుంది రిజర్వాయర్, అదేనండి తోటపల్లి రిజర్వాయర్. మనకి ఈ విధంగా వాటర్ అనేది ఇటువైపు విడిచిపెడితే వాటర్ అనేది ఇలా వస్తాయి. ఫుల్గా జూమ్ చేస్తాం చూడండి. అదేనండి ఈ విధంగా ఉంది. ఇదైతే నేషనల్ హైవే రోడ్ అండి. చూడండి ఎక్కడ అటు చూసిన బస్సులు కూడా ఇటువైపే వస్తాయండి. ఏంటిది అనుకుంటున్నారా, ఇది కూడా వాటర్ దాని కాలువేనే, కానీ ఇటువైపు సేఫ్టీగా ఇక్కడైతే గోడలేం లేవండి. బస్సులైనా ఇటువైపు, బైక్లైనా ఇటువైపే వస్తాయి. మేమైతే వెళ్ళిపోతున్నాయి. దాని వాటర్ అనేది ఈ విధంగా విడిచిపెడతారు. సో కింద ఉన్న వాళ్ళకే చాలా బెనిఫిటే. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్, మీ సపోర్ట్ చేయండి నాకు కూడా.